శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని, ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే, అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు, కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో గాని స్వక్షేత్రంలో గాని గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి, అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం వచ్చేసింది అంటే వీరికి ఏలినాటి శని ఇంకా జరుగుతోంది. అంటే ద్వితీయ పాదంలో ఉంది, వ్యయంలో అయిపోయింది, జన్మలో అయిపోయింది, ద్వితీయంలోకి వచ్చింది. ద్వితీయంలోకి వచ్చేటప్పటికి ఆ గ్రహం పల్చబడుతుందండి, తగ్గుతుంది, ఫలితాలు చాలా వరకు తగ్గిపోతూ వెళ్తాయి. అయితే ఇప్పుడు వచ్చే సంవత్సర కాలం అయింది, ఇంకా ఇంచుమించుగా 1.5 సంవత్సరాల కాలం శనిగారు ద్వితీయంలోనే సంచారం చేస్తారు. అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగున్నందువల్ల అత్యద్భుతమైన ఫలితాలు పడుతున్నాయి. ఎంత బాగుందంటే పంచమ స్థానంలో గురువుగారు ఉండి నవమ దృష్టి చేత చూస్తున్నారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది, గురువులంటే చాలా చాలా గౌరవం పెరుగుతుంది, వేద విద్యల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అమలులోకి వచ్చి మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి చాలా వరకు. ఇంకా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కూడా ఉన్నాయండి. ఎలా ఉన్నాయి? రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, ద్వితీయంలో శనిగారు ఉన్నారు. ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలే. కానీ గురుబలం బాగుంది కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే పరిహారాలు చేసుకుంటారో ఈ పరిహారాల వల్ల ఈ శనిగారు కానీ రాహు కానీ కేతువు కానీ ఆ దుష్ట ఫలితాలు ఉపశమింపబడి గురుబలం బాగా పెరిగి మీకు అద్భుతమైన ఫలితాలు పడుతున్నాయి. ఇదే చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగానే కనిపిస్తోంది. అలాగే సంతానం బాగున్నారు. మీరు ఏదన్నా మంత్ర ఉపదేశం చేసుకోవాలి అనుకుంటే కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులు బాగున్నారు, స్నేహితులు చాలా చాలా బాగున్నారు, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, ధన ఆదాయం బాగుంది, ఎన్నో విధాలుగా మీకు పరపతి పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ శనిగారు మారట్ల సంవత్సరం అంతా అలాగే ఉన్నారు. రాహు గారి పరిస్థితి డిసెంబర్ 8న మారుతోంది, వ్యయంలోకి వెళ్తున్నారు వారు. ఇప్పటి వరకు జన్మలో ఉన్నవారు ఇప్పుడు వ్యయంలోకి వెళ్తున్నారంటే స్థాన చలనాన్ని ఇస్తారు. అయితే కేతువు యొక్క సంచారము షష్టంలోకి వస్తుంది.
మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎప్పుడు సంవత్సరం అంతంలో ఈ 2026 డిసెంబర్ 8న రాహుకేతువుల మార్పు కేతువు గారి వల్ల కుంభరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. మరి గురువు గారు సంవత్సరం అంతా పంచమంలోనే ఉంటున్నారంటే ఉండట్లేదు. గురువుగారు షష్టంలోకి వస్తున్నారు జూన్ 2వ తారీఖునే. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఉచ్చలో ఉన్నారు ఆయన. మీరు ₹1 అయిపోతుంది పని అనుకున్నది అక్కడ ₹5 పడుతుంది. అంటే ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, పని అయితే జరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. తిరిగి ఒక 5 నెలల కాలం తరువాత నవంబర్ 1వ తేదీ నుంచి గురుగారి యొక్క స్థితి సంచారము అతిచారం చేత సింహరాశిలోకి వస్తుంది. ఇది మళ్ళీ చాలా అద్భుతమైన కాలం. ఒక పక్క కేతువు బలము, ఇంకో పక్క మళ్ళీ గురుగారి బలం. డిసెంబర్లో కేతువు గారి బలం పెరుగుతోంది, నవంబర్ 1 నుంచే గురుబలం మళ్ళీ పెరుగుతోంది. ఈ అద్భుతమైనటువంటి గురు కేతు ప్రభావాల వల్ల మళ్ళీ కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే శని గారి యొక్క స్థితి సంచారం కానీ, రాహు యొక్క స్థితి సంచారం కానీ అంత పెద్ద గొప్పగా ఉండని కారణం చేత ఈ 2 గ్రహాలకి కూడా తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి, మినుములు దానం ఇవ్వండి, దుర్గ పూజ చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతంగా ఉంటాయి. అన్ని విధాలా మళ్ళీ తిరిగి ఉన్నతి. మళ్ళీ 2 పెద్ద గ్రహాలు అనుకూలం అవుతున్నాయంటే అది మాటలైన విషయం కాదు. అన్ని విషయాలలోనూ, వివాహాది శుభకార్యాల విషయంలోనూ అనుకూలంగానే ఉంటుంది, సంతానం విషయంలో అనుకూలంగానే ఉంటుంది, విద్య విషయంలో అనుకూలంగా ఉంటుంది, శత్రువులు మిత్రులు అయిపోతారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రతి దానిలోనూ విజయం మీకు లభిస్తూ ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమము కూడా చక్కగా అది విజయావకాశాలకు దారితీస్తుంది. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరెవరితో అయితే మీకు ఈ రాహుకేతువులు ఇబ్బంది పెడుతూ వచ్చి గొడవలు పెట్టారో అవన్నీ తిరిగి మీకు ఫేవర్ అయిపోతాయి. ఏదో అప్పుడు ఆ టైంలో అలా అయిపోయిందిలేండి, ఏదో ఆవేశపడ్డాము, అనాలోచితంగా మాట్లాడేశాము అని ఇరుపక్షాల వాళ్ళు అనుకుని మళ్ళీ మిత్రులు అయిపోతారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అన్ని విధాల ఇటు శనిగారి యొక్క దుష్టఫలము తగ్గుతోంది, ఇటు గురుబలము పెరుగుతోంది, కేతు బలము పెరుగుతోంది. తద్వారా మీకు ఇప్పటి వరకు బకాయి పడ్డ పనులన్నీ కూడా వచ్చేస్తాయి, రాని బాకీలు వసూలవుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. దైవ ఆరాధన మటుకు మానకండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.